ఈరోజు మన వాక్య ధ్యానాంశం కన్నీటి విత్తనములు. కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చును. కీర్తనలు 126:5. విత్తువాటినే కోయుదమని తరచుగా చెప్పుచున్నాం కానీ కన్నీటితో విత్తుట లేదా కన్నీటి విత్తనముల గురించి చాలా తక్కువగా మాట్లాడుచూ ఉన్నాం. విత్తువాని ఉపమానము ప్రభు చెప్పిన పక్షమున కన్నీటి విత్తనములు అనే అంశము అర్ధరహితముగా ఉంటును. విత్తుచున్నది పిడికడి విత్తనములు, కోయినది విస్తారమైన పనలు. తను గోధుమ గింజతో పోల్చి ప్రభువు మాటలాడెను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను 12:24. గోధుమ గింజయగు క్రీస్తు శిలువలో మరణించుట తోడనే ఆయన శిష్యులు ప్రపంచ దేశములంటికి వెళ్ళి సువార్తను ప్రకటించిరి. నేల మీద పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను అన్నది అక్షరముల నెరవేరును. నశించు ఆత్మల భారం గలవారు కన్నీటితో ప్రార్థించెదరు. దానిని కన్నీటి విత్తనములని సంబోధించుచూ ఉన్నాం. మారు మనసు పొందు ఒక పాపి నిమిత్తము సంతోషము కలుగును గనుక కన్నీటితో విత్తువారు సంతోషగానము చేయుచు పంట కోసెదరని కీర్తన గ్రంథంలో చెప్పుచూ ఉన్నది. పాత నిబంధన కాలమందు వాడకములో నుండిన బోలము కన్నీటి ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. బోలపు చెట్టును పదునైన కత్తితో పొడిచినప్పుడు అందులో నుండి బోలపు జిగురు కారును. అది మెత్తనది, సువాసన ఇచ్చినది. విరిగి నలిగిన హృదయము నుండి వచ్చు కన్నీటి ప్రార్థనకి ఇది నీడగా ఉన్నది. మీ కన్నీటి ప్రార్థన ప్రభు హృదయమును కరిగించుచూ ఉన్నది. ప్రవక్త అయిన సమూయేలును కనిన తల్లియగు హన్నా చరిత్ర అందరికీ తెలుసు. సంతాన భాగ్యము లేనందున మనోవిచారము గలదై ఏడ్చుచుండెను. ఆమె వైరియగు పెనిన్న ఆమెకు కోపము పుట్టించుచు వచ్చును గనుక అన్నపానములు చేయుచుండెను. ఇది ఇలా ఉండగా ఒక దినము దేవాలయానికి వచ్చి బహుగా ఏడ్చుచు మొక్కుకొని ప్రార్థన చేసింది. 1 సమూయేలు 1:10. ఎంత ఆశ్చర్యం! యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని గనుక అన్నా గర్భం ధరించింది. పుట్టిన మగ శిశువును సమూయేలుని పేరు పెట్టెను. కన్నీటి ప్రార్థనను బట్టి ఎందరో మేలు పొంది ఉన్నారు. అందుకే కీర్తన 56:8 నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నారు. కాబట్టి దేవుడి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.